అధికారం అండగా ఉందన్న పొగరుతో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలాలు సర్కారీ భూములే కాదు, ఏకంగా ప్రాజెక్టులనే ఆక్రమించేస్తున్నారు. 1-2 కాదు, ఏకంగా 200 ఎకరాలకు పైగా ముంపు భూములను మింగేసేందుకు రెడీ అయిపోతున్నారు. సుమారు 2 నెలలుగా ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం నోరు మెదపటం లేదు. అందుకు కారణం అక్రమార్కులకు ఒక సీనియర్ మంత్రి అండదండలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష నేతలు గొంతెత్తి నిరసించడంతో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు జరిపి చేతులు దులుపుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ భూ కబ్జాపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్ రెవెట్మెంట్ దెబ్బతినడంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. రెవిట్మెంట్ పనుల కోసం ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. దీంతో సింగూరు ప్రాజెక్టులో ముంపునకు గురైన భూములు క్రమంగా తేలుతున్నాయి. అదే సమయంలో పుల్కల్, వట్పల్లి మండల సరిహద్దులైన రాయపహాడ్, ఖాదీరాబాద్, సాయిపేట గ్రామాల శివార్లోని ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను మంత్రి దామోదర్ రాజనరసింహ బావమరిది అనిల్ రెడ్డి కబ్జా చేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అనిల్ రెడ్డికి రాయపహాడ్ గ్రామ శివార్లో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఉన్న ఫామ్ హౌస్కి ఆనుకుని ఉన్న సింగూరు ముంపు భూముల్లో ప్రస్తుతం నీరు లేకపోవడంతో ఇక్కడ రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి ఐలాండ్ లాంటి నిర్మాణం చేపట్టారు. అయితే భూమిలో కాషాయ రంగులోని జెండాలు కట్టి దేవాలయం నిర్మిస్తున్నట్లు ప్రచారం చేపట్టారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలని అధికారులకు విన్నవించుకున్నారు. దేవుడి పేరుతో భూదోపిడీకి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మట్టితో నింపిన ప్రాంతాన్ని స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారం అడ్డం పెట్టుకుని బావమరిది అనిల్ రెడ్డి సింగూరు ముంపు భూములను కబ్జా చేస్తున్నారని క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 కోట్ల రూపాయల విలువైన భూములను చెరబట్టేందుకు దేవుడి పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. సింగూరు ప్రాజెక్టు భూములను కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురవుతుందని ఆరోపణలొస్తున్న భూమిని సర్వే చేశారు. అనిల్ రెడ్డి అనే వ్యక్తి దామోదర్ రాజనరసింహ బామ్మడిది. తన పక్కనే తన ఫామ్ హౌస్ ఉంటుంది. తన ఫామ్ హౌస్ పక్కనే దాదాపు ఒక 200 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. జెండాలు బాతిరు, మతం రంగు, దానికి మతాన్ని దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కబ్జాకు దేవుణ్ణి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవి పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి మొత్తం అంతా చదువును చేస్తున్నాడు. పొలాలకు మట్టి కొట్టుకుంటుంటే మరి చూపెట్టి అరెస్ట్ చేస్తున్నాడు, ఆయనకు సంబంధం లేకుండా. కానీ సింగూరులో వందలాదిగా ఇట్లాంటి టిప్పర్లు, డంపర్లు పెట్టి నువ్వు చేసుకుంటూ పోతుంటే మరి ఎందుకు పోలీసులు యంత్రాంగం, సిఐ గారు కానీ ఎవరు కానీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? 2 నెలలు సాగుతున్నా కూడా సంబంధిత అధికారులు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దాంట్లో జోక్యం చేసుకోలేరు. సింగూరు ప్రాజెక్ట్ మరమ్మతులు జరుగుతున్న తరుణంలో కుట్రపూరితంగా అనిల్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని వామపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. 200 ఎకరాలకు పైగా భూ కబ్జా జరిగితే కేవలం 2 ఎకరాలు మాత్రమే ఆక్రమణకు గురైందని అధికారులు ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తే అక్రమ కేసులు పెట్టే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున భూ ఆక్రమణకు పాల్పడితే అనిల్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిప్పులు చెరిగారు. ఇకనైనా భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సింగూరు ప్రాజెక్ట్ ఏదైతుందో దాని బ్యాక్ వాటర్లో ఇక్కడ వట్పల్లి శివ మండలంలోని ఖాదీరాబాదు గ్రామ శివార్లో మొత్తం కూడా ఇక్కడ అక్రమంగా 100 ఎకరాల భూములను దామోదరు రాజనరసింహ మినిస్టర్ గారి బంధువు కబ్జా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము పర్యటన చేయడం జరిగింది. వాస్తవమే ఇక్కడ కొంత భూమిని కబ్జా చేశారు. కొరివికుంట అనేది ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేశారు. దాన్ని మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ భూముల ఆక్రమణకు గురవుతున్నాయని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడి చేయడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేపట్టారు. ప్రాజెక్టుకు సంబంధించిన కొంత భూమిలో అక్రమంగా మట్టిని నింపారని, ఇంకా పూర్తి స్థాయిలో సర్వే జరగాలని చెబుతున్నారు. ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. 2 రోజుల క్రితం వచ్చినటువంటి మనకు ఆరోపణల మీద, సింగూరు భూముల మీద వచ్చినటువంటి దాని మీద ఇరిగేషన్ అథారిటీ వాళ్ళతో కలిసి ఈరోజు సర్వే చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ సర్వే కంప్లీట్ చేసిన వెంటనే అది దాంట్లో వచ్చినటువంటి ఆరోపణలు అనేటువంటివి కానీ ఇంకేమైనా డీటెయిల్ రిపోర్టు ఒక 2-3 రోజులలో మేము పై అధికారులకు పంపిస్తాం. అనిల్ రెడ్డి గారు కానీ అది మనకు
దాని మీద మేము పంపిస్తాం. ఓవైపు సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు నత్తనడకన సాగడం, అదే అదునుగా ముంపు నుండి పైకి తేలిన భూములను ఆక్రమించడం అంటే అంతా పకడ్బందీ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని నియోజకవర్గ వాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కబ్జాకోరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంజిరా పరివాహక ప్రాంతం మాయమైపోతుంది. పూర్తిగా ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయంగా ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తిగా కబ్జాల పర్వానికి గురి కాబడుతుంది. మనం ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ఉన్న ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాం, ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు సింగూరు ప్రాజెక్టు యొక్క వాటర్ లెవెల్ ఉన్న పరిస్థితిలో ఉన్న ప్లేస్లో ఉన్నాము. ఇదంతా కూడా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే వర్షాభావ పరిస్థితుల్లో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నీటి సామర్థ్యంతో నిండుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండి ఉంటుంది. ఇదంతా కూడా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ అధికారులు సూచించిన పూర్తి స్థాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న సింగూరు ప్రాజెక్టు యొక్క స్థలం. ఇదంతా కూడా రెవెన్యూల రికార్డులో సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన పరివాహక ప్రాంతంగా గుర్తించబడింది. కానీ కొంతమంది బడాబాబులు పూర్తిగా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి అనుసంధానంగా ఉన్న భూములన్నిటి మీద కబ్జా చేసి ఇప్పుడు మనం చూడవచ్చు ఒక భారీ ఎత్తున భూ కుంభకోణానికి ప్లాన్ చేయడం జరిగింది. సింగూరు ప్రాజెక్టుకు ఉన్న లో లెవెల్ నుండి సుమారు 20 ఫీట్ల ఎత్తులో పూర్తిగా మట్టినంతా నింపి ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భూ కబ్జాకు పాల్పడడం జరిగింది. అయితే వీటన్నిటి కూడా గత కొంతకాలంగా గత 3 నెలలుగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన బామర్ది దీనికి ఈ కబ్జాకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున వేలాది ఎకరాల్లో పూర్తిగా ఉన్న సింగూరు విస్తరించున్న సింగూరు ప్రాజెక్టులో సుమారు 250 ఎకరాలను పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ అంతా కూడా మట్టితో నింపడం జరిగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి వాటర్ నుండి మట్టినంతా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ నింపడం జరిగింది. మనం అక్కడ చూడొచ్చు. దాంట్లో పూర్తిగా ఏదైతే సింగూరు ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న కొండలన్నింటిని కూడా తవ్వేసి పూర్తిగా బండలన్నింటిని కూడా తొలగించి ఇక్కడ వాళ్ళ ప్రైవేటు ఫామ్ హౌస్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పెద్ద ఎత్తున కూడా జిల్లాలో తీవ్రమైన నిరసనలు వెలువెత్తా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు అట్లాగే ప్రజా సంఘాలందరూ కూడా సింగూరు ప్రాజెక్టుకున్న క్యాచ్మెంట్ ఏరియాని అంతా కూడా ముంచుతున్నారని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు సంయుక్తంగా సర్వే జరిపిన నేపథ్యంలో ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే సింగూరు ప్రాజెక్టు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురి కావడం జరిగిందని చెప్పని వీటన్నిటి కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తుంటే ఇక్కడ పెద్ద ఎత్తున సింగూరు పరివాహక ప్రాంతంలో ఒకవైపు సింగూరు డెడ్ స్టోరీకి వచ్చింది. సింగూరు పరివాహక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఇట్లా భూ కబ్జాలకు పాల్పడడం అనేది దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఏదైతే 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడ ఈ భూ కబ్జాకు పాల్పడ్డారు. ఇక్కడ ఒక ఏదైతే మెడిటేషన్ సెంటర్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారో చెప్తున్నాడు. ముఖ్యంగా జోగిపేట ఆందోళనకు సంబంధించిన మండలాలకు సంబంధించిన పెద్ద ఎత్తున రైతన్నలు కూడా ఇక్కడ తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఉద్యమం కూడా చేస్తున్న పరిస్థితి. ఈ భూమి అంతా కూడా దీన్ని కాపాడాలని కూడా రెవెన్యూ అధికారులందరూ కూడా అటు ఇరిగేషన్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు ఈ భూమిని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజా సంఘాలను కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మంజిరాను మింగుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. రాను రాను మంజిరా కృషించుకుపోయే పరిస్థితి వచ్చిందని కూడా ఈ ప్రాంత ప్రజలు చెప్తా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇంత పెద్ద భారీ ఎత్తున జరుగుతున్న భూ కుంభకోణాన్ని ఆపాలని చెప్పని ఈ ప్రాంత రైతన్నలు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సింగూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.